క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని యెడల ఆయన మనల్ని క్షమించును గాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 7వ అధ్యాయము 14 నుంచి 16 వరకు ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు ధ్యానం చేసుకుందాం. అప్పుడు ఆయన జనసమూహమును మరలా తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. వెలుపల నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదియూ లేదు గాని, లోపల నుండి బయలు వెళ్ళినవే మనుష్యుని అపవిత్రునిగా చేయుననెను. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. శాస్త్రులు పరిసయ్యులు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు మనుషుల లేకపోతే యూదుల పారంపర్య ఆచారమైన చేతులు కడుక్కోవటం అన్న నియమాన్ని పాటించకుండా వారు ఆహారాన్ని తీసుకోవటం అన్నది ఒక పెద్ద నేరముగా వారు ఎత్తి చూపించి ప్రభువును తప్పుటోడుగా నిరూపించే ప్రయత్నం చేస్తున్న క్రమంలో యేసు ప్రభువారు వారి యొక్క వేషధారణ జీవితాన్ని బయటకు పెట్టి ఇప్పుడు మళ్ళీ జనసమూహం తన వైపుకు మళ్ళించుకొని వారి అటెన్షన్ జనసమూహంతో మాట్లాడుతున్నప్పుడు శాస్త్రులు పరిసయ్యులు డిస్టర్బ్ చేశారు. వారి వేషధారణ జీవితాన్ని బయట పెట్టి మళ్ళీ జనసమూహం వైపు తిరిగి ఆయన చెప్పాలనుకుంటున్న మాటలు ఏంటంటే, పై రూపము ఇంపార్టెంట్ కాదు, లోపల స్వభావము ఇంపార్టెంట్ అన్న మాట లేకపోతే అన్న అర్థము వచ్చేలాగా యేసు ప్రభువారు ప్రస్తావన చేశారు. అంటే బయట నుంచి లోపలికి వెళ్ళేది మనిషిని అపవిత్రపరచదు కానీ, లోపల నుంచి బయటకు వచ్చేదే మనిషిని అపవిత్రపరిచిద్ది అనే మాటను ఆయన ప్రస్తావన చేశారు. అది వారికి తెలియని విషయం కాదు, వారికి తెలిసిన విషయమే. ధర్మశాస్త్రం చదివిన ప్రతి వాడికి దేవుడు పై రూపాన్ని చూడడు, లోపల రూపాన్ని చూస్తాడన్న విషయం ధర్మశాస్త్రం చదివిన ప్రతి వారికి తెలుసు. కానీ దానికన్నా ఇందాక మనం చెప్పుకున్నాం కదా, లోక పారంపర్యాచారాలకు మనుషులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు యేసు ప్రభువారు బయట నుంచి లోపలికి వెళ్ళేది మనిషిని అపవిత్రపరచదు. ఒకవేళ లోపలికి వెళ్ళినా అది బహిర్భూమిలోకి బయటకు వచ్చేస్తని మత్తయి సువార్తలో చెప్తారు. అయితే మనిషిని అపవిత్రపరిచేది లోపలే ఉంది. ఏంటిది అదేనంటే హృదయపు ఆలోచనలు, హృదయపు తలంపులు. బాల్యము నుండి నరుని హృదయము చెడ్డది అన్నాడు ఆదికాండం 8వ అధ్యాయంలో దేవుడు. సో ఈ చెడ్డ హృదయంలో నుంచి వచ్చేది మనిషిని మలినపరుస్తుంది తప్ప లోపల నుంచి వెళ్ళేది ఏది కూడా మనిషిని మలినపరచదు. మహా అయితే అనారోగ్యం, తినకూడదు తింటే కాస్త అనారోగ్యానికి గురవుతాడు తప్ప మనిషిని పాడు చేసేది అది. మనిషిని అన్ని విధాలుగా పాడు చేయగలిగింది ఏదన్నా ఉంది అని అంటే అది వాని హృదయము, వాని స్వభావము. అందుకే యేసు ప్రభువారు మత్తయి సువార్తలోను మరొక సందర్భంలోనూ ప్రస్తావన చేసే మాట ఏంటి అని అంటే, నోటి నుంచి వచ్చేదాన్ని మనిషిని అపవిత్రపరుస్తుంది అన్న మాటను ఆయన ప్రస్తావన చేస్తారు. మనిషి నోటి నుంచి వచ్చేదే మనిషిని అపవిత్రపరుస్తుంది అని. అలాగని నాలుకను గురించి మళ్ళా నోటిని గురించి ఎక్కువ మాట్లాడుతున్నారని కాదు, ఆ నోటి నుంచి వచ్చే మాట రిజల్ట్ ఆఫ్ దట్ మ్యాన్స్ థాట్ ప్రాసెస్. నోటి నుండి వచ్చే ఆ మాట అన్నది ఆ మనిషి తాలూకా ఆలోచన దృక్పథాన్ని తెలియపరుస్తుంది. సో
మనిషి మాట మనిషిని మలినం చేసిద్ది అని అంటే ఆల్రెడీ మలినం అయిపోయాడు. అది మాటల రూపంలో బయటకు వచ్చింది. అలాగే ఈ శాస్త్రులు పరిచయులు అనేవారు బయట బాగుందామని చూస్తున్నారు కానీ లోపల బాలేరు. అది సమస్య. అలాగే దేవుడు కూడా పైనున్న వాటిని చూడరు, లోనున్న వాటిని చూస్తారు అన్నది సమూయేలు గ్రంథం చదివిన వారందరికీ తెలుస్తుంది. సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం, మొదటి గ్రంథంలో దావీదును అభిషేకించటానికి వెళ్ళినప్పుడు యెషయి కుమారులందరినీ చూచి ఎవరూ సరిగా లేకపోవటంతో దేవుడు అంటాడు, నీవు పైరూపాన్ని లక్ష్య పెడతావు, యెహోవా హృదయములను లక్ష్య పెట్టే దేవుడు అని అంటాడు. సో ఆ మాటను బట్టి హృదయం అన్నది దేవునికి కావాలి తప్ప పారంపర్యాచారాలు, కడుక్కొని తిన్నావా, నుంచొని తిన్నావా, పడుకొని తిన్నావా, ఇవి ప్రామాణికాలు కావు. వాళ్ళ క్రైస్తవ్యం అట్లాంటి నియమ నిష్టలు పెట్టుకుంటూ భక్తి అన్న భ్రమలో ఉండిపోయి దేవునికి తమ హృదయాలను బాగా దూరం చేసుకుంటున్నారు. మీకు ఉదాహరణకు మాట్లాడుకోవాలనుకుంటే, ఉపవాసం ఉంటే దేవుడు మెచ్చుకుంటాడు అనుకుంటారు. ఉపవాసాన్ని కాదు దేవుడు చూచేది, ఉపవాసం వెనుక ఉన్న మనస్సుని. కానీ మన వాళ్ళు ఏంటంటే ఉపవాసాల్లో ఉండిపోయి, లేకపోతే వారాల ప్రార్థనలు పెట్టించుకోను, లేకపోతే నెల ప్రార్థనలు పెట్టించుకోవటం ద్వారానో దేవుడు ప్రసన్నత పొందాలనుకొని మనుషులు ఆలోచిస్తూ ఉంటారు. దేవుని ప్రసన్నతను అట్లా పొందలేరు. దేవుని మెప్పు, దేవుని ప్రసన్నత మనిషికి కలిగేది హృదయమును సరిచేసుకున్నవాడు. మనుషుల పారంపర్యాచారాలు ఇవన్నీ మనం ఇవాళ క్రైస్తవ్యంలో మనం అనుభవించే దాదాపు చాలావన్నీ మనుషులు పెట్టిన పద్ధతులే. దేవుడు పెట్టిన పద్ధతులు ఏమీ లేవు. దేవుని పెట్టిన పద్ధతులు జీవగ్రంథంలో ఉంది. గొప్ప విషయం ఏంటంటే క్రైస్తవులలో 90 మంది బైబిల్ చదవరు. నేను అది బల్లగుద్ది చెప్పగలను. క్రైస్తవులనే వారిలో 90 మంది బైబిల్ చదవరు. వారు కేవలము ఏం చెబుతారో విని దాన్ని పాటించాలనే చూస్తారు. అందుకనే మాలాంటోళ్ళు ఏంటంటే అట్లాంటి బైబిల్లోని లేని విషయాలను కూడా వాక్యం అని చెప్పి బోధించి క్రైస్తవులను తప్పుత్రోవ పట్టించే ప్రయత్నాలు. ఉపవాసం ఉంటే దేవుడు మెచ్చుతాడని, దశంభాగం ఇస్తే దేవుడు ఆశీర్వదిస్తాడని, వార ప్రార్థనలు, నెల ప్రార్థనలు పెట్టుకుంటే దేవుడు కార్యములు చేస్తాడని, దేవుడు కార్యములు చేసేది ఎప్పుడు, దేవుడు ప్రార్థనలు వినకుండా ఉండేది ఎప్పుడంటే మనలో పాపం ఉన్నప్పుడు. మనలో పాపం పెట్టుకొని మన హృదయం దేవునికి దూరంగా పెట్టుకొని లోక మర్యాదలను పాటించుట ద్వారా దేవుణ్ణి మెప్పించాలనుకోవటము వేషధారుల జీవితము, శాస్త్రులు పరిశీలటువంటి జీవితం. అటువంటి జీవితాన్ని దేవుడు మెచ్చడు అని సూచాయిగా ఈ మాటలు తన ప్రజలను ఉద్దేశించి ప్రభువారు మాట్లాడినట్టుగా మనం చూస్తాం. సో నేర్చుకోవలసిన పాఠము, ప్రభు నీ క్రియలు చూడడు, ప్రభు నీ హృదయాన్ని చూస్తాడు. దేవుడి ఈ మాటను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం మాకు అందరికి దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పురి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.